సో మీరు చెయ్యి రేస్ చేస్తే కనుక విల్ హ్యావ్ క్వశ్చన్స్. లావణ్య గారు. హలో అండి, లాస్ట్ టైం కూడా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అవునండి. సో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. రిలేషన్షిప్స్ గురించి మేబీ సెటరికల్ టేక్ ఏమో, పెద్దగా రివీల్ చేయలేదు. రివీల్ చేసినట్టు అనిపించింది, బట్ రివీల్ చేయలేదు అనుకుంటా. సో మీరు కూడా న్యూలీ వెడ్, ఆ తర్వాత న్యూలీ రిలేటివ్గా న్యూలీ వెడ్ అనే అనుకోవాలి. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చూసి అసలు వాట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఏ రిలేషన్షిప్? Difficult part, I'll start with difficult part. I think because iddaram different personality kada, so we have to definitely think as one. And partner ki kasht anappudu we have to understand, like right now he's injured, so I have to be there for him in whatever way, in every way possible, help him. And when I was pregnant, so he was helping me, he was taking care of my moods and everything. So alage undali kada, husband and wife, we have to be each other's best friend. And bad mood annappudu kuda we have to understand, be in their shoes, ki why, what happened. So normal kane kuda nenu, when I get angry, I think about why the other person did certain things. So in relationship lo adi inka important, we have to be in our partner's shoes and understand about their moods and everything. So I think that's the difficult part to understand. And easy part is easy. I mean, just them being there, being there, loving us, irrespective of our mood swings. I think that's very important. And especially in our pregnancy, I think it's one of the most difficult things. And pelli mundu kuda, there's pelli tensions. And our time, how my partner was and how he supported me was a very big yes, a green flag for me. అంటే చాలా మంది యూ కేమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ. బిఫోర్ యూ బికమ్ ఎన్ యాక్టర్ యు ఆర్ ఎ కామన్ ఫ్యామిలీ అండ్ యూ ఆర్ ఇన్ టు బిగ్ ఫ్యామిలీ. చాలామంది ఏమనుకుంటారంటే వెన్ యూ బికమ్ యాక్టర్స్, లేకపోతే వెన్ యూ గో ఇన్ టు బిగ్ ఫ్యామిలీ, రిలేషన్స్ మనలా కాదు, మన లైఫ్స్ వేరు, వాళ్ళ లైఫ్స్ వేరు అన్నట్టు చాలామంది ఆలోచిస్తారు కదా. హౌ ఈజ్ ఇట్ ఒక పెద్ద ఫ్యామిలీలోనో లేకపోతే ఒక యాక్టర్స్ ఫ్యామిలీస్లోనో రిలేషన్స్ హౌ డిఫరెంట్ దే ఆర్ వెన్ కంపేర్డ్ టు కామన్ ఫ్యామిలీస్? కామన్ అండ్ పెద్ద ఫ్యామిలీ డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. అది బయట వాళ్ళకి దే థింక్ లైక్ దాట్, కి ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, ఇట్స్ అ కామన్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కూడా కామన్ ఫ్యామిలీయే. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. నా ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు లైక్ దే ఆర్ సో సింపుల్, దే జస్ట్ లైక్ అస్, they thought like that, my parents, and they love Varun's family and everyone. They think they're so down to earth, they're like any other family. But when we are as family together, we don't talk about some extra big things. We talk like any other simple family. So na mind lo starting nunchi adi ledu ki I come from common family and they are from this family. I think our difference mind lo pettukodu. I never had that thought. I feel that my family is also very special and his family is also very special, and we both met and we got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. సండే కాల్ చేస్తే ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. సో very good. He's very involved father, and I am very lucky like that. Thank you and very happy for you. All the best for the film. Thank you so much. Lavani Thamadi. Oh, sorry. Cheppandi. మామూలుగా రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం అంటే అందరికి హ్యాపీ, టీం అందరికీ వెరీ హ్యాపీ. అందరూ థ్యాంక్స్ చెప్పడం వేరు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం, రామ్ చరణ్ బావకి థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా స్పెషల్గా అనిపించింది. అంటే తెలుగు సాంప్రదాయాలు, అంటే ఆ రిలేషన్షిప్లో అన్నయ్య అన్నయ్య బావ భావన పెట్టడం, సో అవన్నీ మీరు ఆల్రెడీ నిమగ్నమై అయిపోయారు దీంట్లో నేర్చుకోవడానికి. ఇంట్లో అలా పిలుస్తూ ఉంటున్నారా? అవునండి, కానీ ఇంటిలో నేను బావ I don't call him Baba because he told me that you can call me RC. I gave him option. I'm like, what should I call you, Baba or RC? He was like, RC is fine. So I think whatever he wants me to call him, and but as a relationship, he's obviously like a brother to me, and he's so nice, always asking me, please let me know if there's anything I can ask. So he is a very, very big help and a very big support for everyone in the family.
మోహన్ గారు తర్వాత మెయిన్ ఫ్యామిలీలో జరిగాయి ఇంట్లో జరిగే 4 గోడల మధ్యనే ఉండాలంటారు. సో ఈ ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీన్ నేను ఫాలో చేస్తాను. ఇంట్లో జరిగిన విషయం ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గో అవుట్. సత్య గారు